ఈ వీడియో మెయిన్ గా నాలో ఉన్న భయాలు పోగొట్టుకోవడానికి, అలాగే నా లైఫ్ ఒక డాక్యుమెంటరీగా తీసుకోవాలని. ముందైతే నేను భయపడుతుంటే మార్నింగ్ టిఫిన్ పొంగల్ విత్ చట్నీ సూపర్ కాంబినేషన్. ఈరోజు పెళ్లి కొడుకు అయితే జస్ట్ మాట్లాడక కదా కానీ బటన్లు ఏముండవు కొంచెం రిస్క్ తీసుకొని ఒక జామకాయ కోసం ఈ కెమెరా స్టాండ్ అనే యూజ్ చేస్తాను. దీన్ని ఇప్పుడు ఎట్లా డిజైన్ చేయాలని, ఇప్పుడు డిజైన్ చాలా అందంగా డిజైన్ చేయాలి. సో ఆఫ్టర్ ఆల్ అవర్ హార్డ్ వర్క్ ఇది అయిపోయింది. ఫస్ట్ వీడియోలోకి వచ్చిన మళ్ళీ దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫోటో అన్నాగా మనం వీడియోనే తీసాం. ఓకే, స్పెట్స్ దొరికాయి. సో వీడియోలో నేను ఎలా ఉన్నానో చూసుకుంటున్నా. ఓకే, రెడీ 1 2 3 పైకి ఎత్తిపోయి పైకి పైకి ఎత్తారు పైకి ఎత్తారు. రెడీ 1 రెడీ 1 2 3. కిరణ్ లాస్ట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బై గయా. అసలు చాలా కష్టపడి దీన్ని డెకరేట్ చేశాను. ఎట్లన్నా మార్నింగ్ ఎక్కడ అంతే పొద్దున్నే మిస్ అయిపోయిందన్న. వీడియో తీసుకుందాం అనుకుంటా అంటే ఇది ఎట్లా టెంకాయ బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, బాగా వినండి. ఇదే మన అవుట్ఫిట్. ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి. పెళ్లి మండపం మొత్తం ఫుల్గా ఉంది. నా కెమెరాలో ఇంత క్లారిటీగా కలర్స్ వస్తాయని కెమెరామ్యాన్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే కెమెరా ఇంత ఖర్చు పెట్టి తీసినా కూడా ఇంత క్లారిటీగా ఇంత కలర్స్ రావు అని. అదేంటి ఇప్పుడు అడుగుతున్నారు? ఇలా కాదంటే ఏంటి? అంత వేస్ట్ చేసిందంతా. తాలిబొట్టు కట్టగానే పెళ్ళి అయిపోయింది. ఇంకా చలో భోజనాన్ని. వీడప్పటి నుంచి పెళ్లి కొడుకు ఫేస్కే టార్గెట్ చేశాడు. రంబరాలు పెద్దలకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఆగేది లేరు, రైలు భోజనానికి వెళ్ళాలని. సో అందరినీ పంపిస్తున్నాడు భోజనానికి. ఇప్పుడు ఎవరు ఆకినా ఆపేది లేదు ఇంకా. సో అందరూ భోజనానికి వెళ్తున్నారు. ఇప్పుడు భోజనానికి అయితే వచ్చేసాం. సో ఇంకేం చేసేది లేక మనం కూడా వెళ్ళాం. పెళ్లిలో ఎప్పుడో ఒకసారి కలుస్తారు కాబట్టి బావ బామర్ది అప్పుడప్పుడు ఇలాంటి పనులు గురించి చేస్తారు. పెద్దలు పూజలు నమస్కారం. భోజనం చేసిన బావ అన్నా కూడా బావ చెప్పారు కదా ఇంకోసారి చేయాలి. నైట్ అయితే ఏదైనా చుక్క కనబడుతుంది కాబట్టి ఏదో ఒక చుక్క చూపించవచ్చు. కానీ ఇంత మధ్యాహ్నం ఏ చుక్క అయినా కనబడుతుంది అంటే ఎలా బ్రో? నాకైతే సూర్యుడు తప్ప ఇంకేం కనపడలేదు బ్రో. ఇంకా పెళ్లి అంటేనే సందడి అన్నట్టు మనం కూడా అన్ని పనుల్లో ఇన్వాల్వ్ కావాలని ఫిక్స్ అయ్యా. సో ఇలా జరుగుతుంది. చాలా కష్టంగా పడుతున్నారు. ప్రతి ఒక్క పెళ్లిలో ఇలాంటి ఒక పెద్ద మనిషి ఉంటారు. ఒక యూనిక్నెస్ అనేది తెస్తారు ఆ పెళ్లికి.
చేసినట్లు కొంచెం బిల్డప్ చేయాలి, అలాగే చేసినట్లు ఉండాలి, అలాగే చేయకుండా కూడా చేసినట్లే ఉండాలి. అని నేను మేనేజ్ చేస్తున్నాను. పెళ్ళి అంటే కొంత చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఆడుకునేస్తుంటారు. సో ఆడుకుంటే పర్లేదు, కానీ వాళ్ళు నాతో ఆడుకుంటారు. ఉండు పాప చూద్దా ఆడుతుడు ఎవరాడు నోట్లేక కాదు అది నోట్లేక కాదు. ఉండు అయ్యో అయ్యో లెన్స్ పోతాయమ్మా. లాస్ట్గా ఒక ఫైనల్ ఫోటో అండ్ వీడియో. మనం ఏమన్నా ఫోటో తీసుకుంటే ఏదో కొత్త యూనిక్గా ఉండాలి కాబట్టి డిఫరెంట్ యాంగిల్స్ అన్నీ ట్రై చేస్తాం. కెమెరానే కాబట్టి మంది కాబట్టి ఎంతసేపు అయినా మనం ఇష్టానుసారం తీసుకున్నాం. సో ఇప్పుడు కేరళ డ్రమ్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి కొత్తగా ఉంటుందని కేరళ డ్రమ్స్ గురించారు. ఏదన్నా మనకు కొత్తగా ఉందంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఏ డ్రమ్ దొరికినా అది మన తెలుగు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటాం. తాగు మళ్ళీ తాగు ఏది రకరకాలుగా ఉందంట. నిజంగా బాగుంది చూడు. ఈ ఇంట్రెస్ట్ ఉన్న ఎడ్యుకేషన్లో పెట్టింటే ఇవాళకి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే వాళ్ళమేమో. మన తెలుగు వాళ్ళకి ఇలాంటి కేరళ బీట్ అర్థం కాలేదు కాబట్టి ఎవరికైనా డ్యాన్స్ చేయడానికి ముందుకు రాలేదు. మనమే వెళ్ళి ఏదో నాకు తెలిసిన స్టెప్స్ అలా 3 స్టెప్స్ 4 స్టెప్స్ వేసాం. సో దానికి అందరూ మెచ్చుకున్నారు, ఎందుకంటే ఎవరు వేయలేదు కాబట్టి. అంతేగాని నేను బాగా ఇస్తానని కాదు. నీకు కరసాం తిప్పేకొచ్చు కదా, నువ్వు తిప్పాలి అంటే మనకి ఆ టైంలో కట్టీలు ఏమే కానీ కనబడలేదు. సో మనం ఏం చేసామంటే ఇల్లు తుడిచేది ఒక స్టిక్ ఉంటుంది, సో దాంతో మేనేజ్ చేసాం. మామూలుగా దీనికన్నా కొంచెం పెద్దగా ఉండేది, కొంచెం వెయిట్గా ఉంటుంది. సో దాంతో రోజు ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు సడన్గా చిన్నది అంటే ముందుగానే చెప్పింటే బాగా ప్రిపేర్ అయ్యి నా స్టిక్కే తీసుకుని వస్తాను. అంతాక్షరి ఆడుతున్నాం. ఫస్ట్ పెళ్లి కొడుకుతో స్టార్ట్ చేద్దాం. కొడుతున్నారు కదా చాలా. పిల్లలు బుద్ధి జ్ఞానం తెలుసుకొని ఇరిసినది వసంతగాలి వలపులు పల్లవిగా పెద్దల నుంచి అయిపోయింది. చిన్నోళ్ళు స్టార్ట్ చేయాలి. వచ్చేసి వసంతైన రోజు వసంతాలు పూసే పాట పాడినావా? అందిన రోజు
చందమామ పూసిన రోజు భలే మంచి రోజు చూడు 5 పాటలు సో ఈ టైంలో కూడా అన్న ఫుల్ ఎనర్జెటిక్ కొత్త పెళ్లి కొడుక్కి మోటివేషన్ ఇస్తున్నాడు అనమాట. అలాగే అందరికి మోటివేషన్ ఇస్తున్నాడు. ఎకరాలు అంతే ఇంతే అయింది. మగబుట్టు పుట్టినాము ఏందైనా భరిస్తాము వస్తాము మనల్ని కూడా రాబోయేది అన్నట్లుండాలా. భార్య చెప్పే నాకు ఒట్టుగా నా భార్య నాకు సపోర్ట్ ఏడుస్తా అంటే నేను శాత కాక 2 పిల్లలు అయినారు డైపర్లు లెక్క లేకపోయినా దగ్గర నిజమంటే అట్లాంటి పరిస్థితి కూడా వస్తాయి. నేను ఇప్పుడు పర్వాలే బాగున్నాను చూసుకుంటాను ధైర్యం. ఈ పొద్దు సమస్య ఉంటుంది ఈ పొద్దే కదా క్లియర్. ఇప్పుడు సొంత ఇల్లు ఉంది బాగా కట్టించుకున్నాం బాగున్నా అంతే. ఏదైనా అంతే ఇంకోటి పట్టించుకో. నువ్వు మీరైనా చెప్పండి నేనేదో పెద్ద నీకు మా చెల్లమ్మ అంటే నవ్వు అంటే ఇష్టం. నవ్వు అంటే లవ్వు. నీకేమి ఇష్టం చెప్పు చెప్పురా అన్న వద్దులే కళ్ళు అంటే ఇష్టం నా చెప్పు చెప్పు సో అందరూ కలిసి కొత్త పెళ్లి కొడుకుని ఫుల్ గా ఆడుకున్నాం. అయిపోయింది ఇంకా ఎంతసేపు అని చిన్నపిల్లలు చేసి ఆడుకుంటా అంతా కలిసి ఎగ్జామ్ రాసి పాస్ మార్కులు సో మన తెలుగు సైడ్ పెళ్లి అయిన తర్వాత ఇలా వసంతాలు అనేది పోసుకుంటాం అనమాట. వరుస అయిన వాళ్ళు నీళ్లు చల్లుకుంటారు. ఇలా పరిగెడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది, ఎందుకంటే పరిగెత్తాను కాబట్టి లాస్ట్ టైం. మసి మొత్తం అంతా వస్తాడు. వద్దు వద్దు అయితే అయిపోయి అంటే వద్దు. నీళ్ళు నీళ్ళు నేను పోసుకుంటా. ఇక్కడ చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ ఉండే భయాలు పోగొట్టుకోవాలి కాబట్టి పైకి వెళ్ళి ఖచ్చితంగా మనం డాన్స్ చేయాలని అనుకోని వాళ్ళని కాపీ చేసుకుంటాం. ఒక చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాం. సేఫ్ జోన్ నుంచి ముందుకెళ్ళాలి. సో ఇంతవరకు ఓకే. సో బై ఫర్ నౌ.